బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ సత్య07. సో గాయస్, ఈరోజు వచ్చేసి కడప నుంచి రైల్వే కోడూరు అయితే పోతున్నాము. నేను అబ్బాస్ బాయ్ అయితే పోతున్నాము. చిన్న వరకు పైన మళ్ళీ రిటర్న్ మధ్యాహ్నం అంతా వచ్చేస్తాం గాయస్. అయిపోయినాము కోడూరికి. ట్రైన్లో వచ్చాము. జనరల్ సీట్లు దొరకలే, నిలబడి వచ్చాము గాయస్. బాగానే నిలబడినాంలే. నిలబడి కాలు అయితే పట్టుకునే 2 hours అయితే హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ ఆ తర్వాత ఇంటి నుంచి కోడూరు ఇల్లు టౌన్లోకి అయితే పోతాము. ట్రైన్లో వచ్చేసి భలే ఫైట్ అయితే అయింది ఫ్రెండ్స్. అది కొట్లాడుకున్నారు. ఆ సీన్ మర్చిపోలేములేండి. లో దిగిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, వీళ్ళు చాలా మంది అందరు వెయిట్ చేస్తున్నారు. మనకు ఆహ్వానం పలికే తెలియదు, ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు. మొత్తానికి అయితే పూలు గీలన్నీ అరేంజ్ చేసుకున్నారు అన్నమాట ఆహ్వానం. అబ్బాస్ అన్నని చూడాలంటే ఇప్పుడే చూసేయండి గాయస్, ఎందుకంటే ఈ నెల లాస్ట్కి అంతా కువైట్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ నాకు అదృష్టం ఉండి నేను కువైట్ పోతే అప్పుడు చూపిస్తా, లేదంటే ఈడే మళ్ళా పక్కా అంతా వస్తాడు కువైట్కి. టెన్షన్ పడాల్సిన అవసరం ఆశీస్సులు, మీ ఆశీస్సులు కావాలి. సో గాయస్, వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి కొంచెం చికెన్ అండ్ దోశలు ఉంటే తినేసి టీ తాగేసి మళ్ళీ ఒక 1 hour టైం స్పెండ్ చేసి, అతను కూడా ఇప్పుడే ఖత్తర్ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం పలకరించి మా అన్నకు గిఫ్ట్గా ఒక వాచ్ తెచ్చిచ్చాడు. మంచి కాస్ట్లీ చెప్పులు తీసుకొచ్చినా. కోవిడ్ పోతాను కాబట్టి గిఫ్ట్ ఒక చెప్పులు అయితే తెచ్చిచ్చాడు. దాని నుంచి తినేసి టైం స్పెండ్ చేసి 1 hour నడుచుకుంటూ 1 kilometer వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఈ ట్రైన్ ఇంతవరకు రాలేదు గాయస్. వెయిట్ చేసి కడుపులు ఉబ్బిపోతున్నాయి బయటికి. నిద్ర లేక పొద్దున్న నుంచి మొహాలంతా పోయినాయి. అందుకోసము కొంచెం చిల్ అవుతున్నాం. ఇక్కడ ముందర పని చేస్తామంటే వాళ్ళని చూస్తా చిల్ అవుతున్నాము. రాదిమయ్యా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇదే మంత్లో మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ 10 వీడియోలో కలుస్తాము. ఓకే బాయ్.